హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 29 జూలై 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నుంచి వివిధ సెక్టార్లో 3588 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆ పోస్టులు ఏంటంటే కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి ఈ దరఖాస్తులు అనేది ఆహ్వానిస్తున్నారనమాట. కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ మేల్కి సంబంధించి 3406 పోస్టులు అనేవి ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఫీమేల్కి సంబంధించి 182 పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ పోస్ట్ అనుసరించి 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఏదైనా ఐటీఐ నుంచి 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్స్ అనేది కలిగి ఉండాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే ఆగస్ట్ 24 నాటికి 18 నుంచి 25 ఏళ్ళు అనేది నిండి ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 21,700 నుంచి 69,100 అనేది ఉంటుంది. అదేవిధంగా మెజర్మెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 75 నుంచి 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఫీమేల్స్కి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 155 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఎంపిక అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, అదేవిధంగా రిటర్న్ టెస్ట్, దీని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అనేది ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 23 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 150 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఈ బిఎస్ఎఫ్కి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో అనేది చూడలేదో ఆ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ ఇంకా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఆ వీడియోని చూడవచ్చు. దీని తర్వాత బిఎస్ఎఫ్లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి పరిధిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నుంచి స్పోర్ట్స్ కోటాలో కూడాను మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 241 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఉద్యోగాలు అనేవి రిలీజ్ కావడం జరిగిందన్నమాట. అవేంటంటే గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్తో పాటు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పాల్గొని ఉండాలి, విజయాలు సాధించి ఉండాలి అని చెప్తున్నారు. ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 సంవత్సరాలు అనేది ఏజ్ అనేది ఉండాలన్నమాట. ఎంపిక అనేది అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 147 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు, మహిళలకు కూడా లేదనమాట. ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్న వివిధ విభాగాల్లో 243 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో విభాగాలు ఏంటంటే అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, అదేవిధంగా వేరియస్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఎంఎస్, ఎండి, డిఎన్బి, ఎండిఎస్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 40 ఏళ్ళు అనేది మించకూడదు అనమాట. శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్ 67,700 నుంచి 2,08,700 రూపాయలు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 లోపు చివరి తేదీ అనేది ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలు అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ
ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. మీరు పంపించాల్సినటువంటి చిరునామా అనేది ఈ విధంగా అనేది ఇచ్చారనమాట. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత జబల్పూర్లోని ICFRE నుంచి ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 14 గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 10 పోస్టులు, ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి 3 పోస్టులు, డ్రైవర్కి సంబంధించి 1 పోస్ట్ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఏజ్ విషయానికి వస్తే ఆగస్టు 10th నాటికి 18 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 10th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, PST, ట్రేడ్ టెస్ట్ల ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరు నుంచి వివిధ విభాగాల్లో 46 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే CSE, ECE, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, ఇంగ్లీష్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, 2, 3 పోస్టులకు సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి బీటెక్, BE, MA ఆర్ MSc ఆర్ ME ఆర్ MTech, MPhil లేదంటే PhD లేదంటే MDSతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, 2, 3కి 45 ఏళ్ళు, అసోసియేట్ ప్రొఫెసర్కి 50 ఏళ్ళు, ప్రొఫెసర్కి 55 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 7 అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్న 42 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఈ విధమైనటువంటి పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో PG, BE ఆర్ బీటెక్, డిగ్రీ, MCA, MScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే అసిస్టెంట్ రిజిస్టర్కి 56 ఏళ్ళు, టెక్నికల్ ఆఫీసర్కి 45 ఏళ్ళు, సెక్షన్ ఆఫీసర్కి 40 ఏళ్ళు, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి 35 ఏళ్ళు అనేది ఉండాలి. అంతేకాకుండా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్లకు 32 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 13 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే గ్రూప్ A, BC పోస్టులు వరుసగా 500, 300, 200 అంటే గ్రూప్ Aకి 500, గ్రూప్ Bకి 300, గ్రూప్ Cకి 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు. ఎవరైతే SC, ST, PWD, ESMలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదనమాట. ఎంపిక అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హిందుస్థాన్ మిషన్ టూల్స్ బెంగళూరు నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 12 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ లీగల్, హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి PG, డిగ్రీ అనేది CA, CMA ఆర్ ICWతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి జూలై 1 నాటికి డిప్యూటీ మేనేజర్కి 35 ఏళ్ళు, ఆఫీసర్కి 30 ఏళ్ళు అనేది ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 11 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో అనేది నేను చేయడం జరిగిందనమాట. అది మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్పడం జరిగింది. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కాంచీపురం నుంచి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 27 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా ఉందన్నమాట. లాస్ట్ డేట్ అనేది 14th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే జూలై 29 లోపు అంటే ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. ఆర్బీఐ నుంచి మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఎంబీబీఎస్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్ఐఐ నుంచి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే ఎంఎస్సీ పిహెచ్డి చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఐసీఎంఆర్ ఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటన్నిటికీ అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను టెలిగ్రామ్ ఛానల్లో త్రూ ఇన్ఫోగ్రాఫిక్ రూపంలో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.